సిద్దిపేటలోని రామ్నగర్ అనే ఏరియాలో కనిపిస్తున్న ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడ మనకు ఒక రావి చెట్టు కనిపిస్తుంది ఎంట్రన్స్లో. అలాగే రావి చెట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకు రామాయణంలో చెప్పినట్టు సీతమ్మ వారిని రావణుడు అపహరించినప్పుడు అశోకవనంలోని రావి చెట్టు కిందే సీతమ్మ వారిని పెడతారనమాట. సో అందుకే ఆ చెట్టుకి అంత ప్రత్యేకత. ఎందుకంటే హనుమంతుడు సీతమ్మ వారిని చూసింది రావి చెట్టు కిందే అనమాట. సో హనుమంతుడికి అందుకే రావి చెట్టు అంటే చాలా ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ గుడి నుంచి ఇలా 3 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చూడండి గుడి ఎలా ఉంటుందో. ఇక్కడ హనుమంతుడు మనకు తూర్పు దిక్కు తిరిగి సూర్యునికి నమస్కారం పెడుతూ ఉన్నట్టుగా సాక్షాత్తు ఆ హనుమంతుడు కనిపిస్తాడు, దర్శనమిస్తాడు భక్తులకు. అక్కడ హనుమంతుడు ముందు లార్డ్ శివ అలాగే నంది ఇద్దరు విరాజమానులై ఉంటారన్నమాట. ఇక్కడ శివునికి నీళ్లతో అభిషేకం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఓం నమ శివాయ అనే నామంతో జపం చేస్తూ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు వెంబడే ఆ శివుడే తీరుస్తాడని భక్తుల అపార నమ్మకం అన్నమాట. హనుమంతుడు ముందున్న శివుడు, గణపతి, శ్రీరామచంద్రమూర్తి, అలాగే నందీశ్వరుడు అన్నమాట. చాలా ఫేమస్ గుడి, ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి అన్నమాట. నాకు చాలా ఫేవరెట్ అయిన ఆంజనేయ స్వామి గుడి. అక్కడ గుడిలో ఉన్న శివుడికి అలా నీలాభిషేకం చేస్తే కోరికలన్నీ తీరుస్తాడనమాట శివుడు. సో ఇక్కడ ఉన్న రావి చెట్టుకైతే శనివారం రోజు వచ్చి దర్శనం చేసుకుంటే శని దోషాలన్నీ పోయి మంచిగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న రావి చెట్టు చుట్టూ తిరిగితే అన్ని దోషాలన్నీ పోతాయి. శనివారం రోజు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాల చుట్టూ కూడా తిరగాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఏ దోషాలన్నా తొలగిపోయి అష్టైశ్వర్యాలన్నీ కలుగుతాయని ఇక్కడ నమ్మకం భక్తులది. ఇది రావి చెట్టు అన్నమాట. ఇవదాకా చెప్పినట్టు ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో, నేను చెట్లలో రావి చెట్టు లాంటి వాడని. అలాగే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు కూడా ఈ చెట్టులో ఉంటారని నమ్మకం భక్తులది. ఆంజనేయ స్వామి టెంపుల్ సిద్దిపేటలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భక్తి దైవం ఛానల్.